this is the important part in this video, very important part. Demographic changes due to reorganization. This is official. ఇక్కడ మనం 28 డిస్ట్రిక్ట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది. అందుకని దిస్ ఈజ్ అఫీషియల్ నౌ ఆఫ్టర్ రీఆర్గనైజేషన్. అట్ ద టైమ్ ఆఫ్ స్టేట్ రీఆర్గనైజేషన్ ఇన్ జూన్ 2014 మనకి 13 జిల్లాల ఏపీ ఏర్పడింది. తర్వాత 2022లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 26 జిల్లాలు చేశారు. ఇప్పుడు 2 జిల్లాలు ఇంకా విడగొట్టి మన చంద్రబాబు నాయుడు గారు 28 జిల్లాలు చేశారు. సో దిస్ ఈజ్ ఇన్ ద సర్వే. ఇది ఫిక్స్. ఇంకా దీని ప్రకారమే మనకి డేటా ఇవ్వడం జరిగింది. ఈ 28 డిస్ట్రిక్ట్స్ డేటా బేస్ చేసుకునే మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది సర్వేలో. అందుకనే చూసారా ఇక్కడ నెల్లూరు ఈజ్ ద మోస్ట్ పాపులస్ డిస్ట్రిక్ట్ అని ఇచ్చేశారు విత్ 24.17 lakh పీపుల్. డైరెక్ట్ క్వశ్చన్, నెల్లూరు ఈజ్ ద మోస్ట్ పాపులస్ డిస్ట్రిక్ట్ అంటే జనాభా నెల్లూరులో అన్ని జిల్లాల కన్నా ఎక్కువ ఉన్నారు. ఈ 28 డిస్ట్రిక్ట్స్ తీసుకున్నారు కన్సిడరేషన్లో కనడానికి. ఇది పోలవరం ఈజ్ ద లీస్ట్ పాపులస్ డిస్ట్రిక్ట్ విత్ 3.49 lakh. పోలవరం అనే జిల్లాలో కేవలం 3,49,000 మంది ఉన్నారు, అంటే 3.5 లక్షలు మాత్రమే. నెల్లూరులో 24 లక్షల జనాభా ఉన్నారు ప్రజలు. ఇది జనాభా పాపులేషన్. సెకండ్ థింగ్ ఈజ్ అర్బనైజేషన్. అంటే వైజాగ్ ఏరియా ఎంత చిన్నది, అదంతా అర్బన్ ఏరియానే కాబట్టి 89.69% అర్బన్ పాపులేషన్. ఇంకా ఆ మిగిలిన 10.31% అవుట్స్కట్స్, పల్లెటూరులో ఉంటాయి కదా వైజాగ్ పక్కన అవుట్స్కట్స్. ఆ వైజాగ్ జిల్లాలో అవుట్స్కట్స్ కింద వేసుకోండి. దట్ ఈస్ ద హైయెస్ట్ అర్బన్ పాపులేషన్. అర్బనైజేషన్ 89.69%. అలాగే హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ కూడా. మనం ఇందాక ఏం చూసాము, 2011 సెన్సస్ ప్రకారం 304 పర్సన్స్ పర్ స్క్వేర్ కిలోమీటర్ అన్నాం మన ఆంధ్రప్రదేశ్ 2011 సెన్సస్ ప్రకారం. బట్ ఇక్కడ 28 జిల్లాల ప్రకారం డేటా ఇచ్చేశారు 1870 పర్సన్స్ పర్ స్క్వేర్ కిలోమీటర్. 1870 పర్సన్స్ పర్ స్క్వేర్ కిలోమీటర్. ఇది అర్బన్. రెండు ఐటమ్స్ ఇచ్చాడు చూడండి ఇక్కడ. ఇదేమో అర్బనైజేషన్, ఇదేమో పాపులేషన్ డెన్సిటీ. రెండింటికి విశాఖపట్నమే. ఆ రెండింటికి లోయెస్ట్ పోలవరం. మళ్ళీ లోయెస్ట్ అర్బనైజేషన్ పాపులేషన్ షేర్ అంటే 2.84, అంటే 100 మందిలో 2.84% ఆ పోలవరం టౌన్లో ఉంటున్నారేమో మేబీ. అలాగా అర్బన్ పాపులేషన్ అంటే ఇంకేముంటుంది, పోలవరం టౌన్ ఇంకా అంతగానే ఉండదు. అలాగే లోయెస్ట్ డెన్సిటీ 54 మంది ఉన్నారు స్క్వేర్ కిలోమీటర్. సో విశాఖపట్నం, పోలవరం ఇక్కడ అర్బనైజేషన్ అండ్ డెన్సిటీ వైజ్. తర్వాత ద న్యూలీ ఫార్మ్డ్ 2 districts ఆక్యుపై ద టాప్ మోస్ట్ అండ్ బాటమ్ మోస్ట్ పొజిషన్స్ ఇన్ సెక్స్ రేషియో. న్యూలీ పోలవరం ఏమో హైయెస్ట్ 1051 ఫీమేల్స్ పర్ 1000 మేల్స్. మార్కాపురం కొత్తగా, ఇది కూడా కొత్తగా ఏర్పడింది కదా, 962 ఫీమేల్స్. సెక్స్ రేషియో వరకు పోలవరం, మార్కాపురం ఫస్ట్ అండ్ లాస్ట్. ఇంకా సర్వేలో ఏది ఉంటే అదే అడుగుతారండి. ఫస్ట్, సెకండ్, థర్డ్. అది వెనకాల ఎనెక్స్యూస్లో ఉంటే మనం దాన్ని తయారు చేసుకుంటాం. ఎనెక్స్యూస్లో ఇవ్వలేదు అనుకోండి, రేషియో పాపులేషన్ వైజ్ స్టాటిస్టిక్స్ ఇవ్వనప్పుడు దెర్ ఈజ్ నో డేటా, అంతే, అలా ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు దానికోసం మళ్ళీ పరిగెత్తద్దు. వెనకాల ఎనెక్స్యూస్ డేటా ఉన్నప్పుడు ఐ విల్ అరేంజ్ దమ్ ఇన్ ద ఆర్డర్, ఐ విల్ గివ్ ఇట్ టు యూ. ఎనెక్స్యూస్లో వెళ్ళినప్పుడు ఏదైతే మనం ఆ టైంకి చాప్టర్ వైజ్ వెళ్ళినప్పుడు వీ విల్ గో ఇన్ డీటెయిల్. ఇదేంటంటే ఈ జనరల్ ఓవర్వ్యూ చాప్టర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ సమ్మరీ లాగా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ని తీసుకొచ్చి జనరల్ ఓవర్వ్యూలో పెడతారు. సో ముందు ఇది ఒకసారి చదివితే ఒక ఐడియా వస్తుంది మన సర్వే ఏం చదువుతున్నాం. అక్కడి నుంచి చాప్టర్స్లోకి వెళ్తే విల్ గో ఇన్ టు డీటెయిల్స్. ఫైనల్గా లిటరసీలో విశాఖపట్నం లీడ్స్ 79.05%. ఇక్కడ మారింది ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్, అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్ హ్యాస్ ద లోయెస్ట్ లిటరసీ రేట్ ఆఫ్ 44.67%. ఓకే, సో దిస్ ఈస్ ద మ్యాప్ ఐ హ్యావ్ గివెన్ టు యూ. ఒకసారి చూస్తారని. అర్బనైజేషన్ విశాఖపట్నం, అర్బనైజేషన్ విశాఖపట్నం ఇదండి, చూసుకోండి. ఇది విశాఖపట్నం. దిస్ పార్ట్ ఈజ్ విశాఖపట్నం అంతే. తర్వాత యాక్చువల్లీ ఈ గీత ఇక్కడ పోలవరం విడగొట్టారు మనకి. ఇదంతా వైట్ అంతా అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్ అనమాట. అంటే అల్లూరు సీతారామరాజు జిల్లాలోంచి పోలవరం జిల్లా కార్వౌట్ చేశారు. దట్ ఈస్ ద 27 and 28 డిస్ట్రిక్ట్స్. సో ఇంక ఈ డేటా అంతా మీరు మ్యాప్ యూస్ చేసుకుని బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మార్కాపురం ఎలా డివైడ్ అయిందంటే, ఇదంతా ఇంతకుముందు మనకి ప్రకాశం జిల్లా, ఇప్పుడు ఇలా విడగొట్టాడు మార్కాపురం. దిస్ ఈజ్ మార్కాపురం. ఏరియా వైజ్ చూసారా, మార్కాపురమే పెద్దగా కనబడుతుంది. అందుకని ఇప్పుడు ప్రస్తుతానికి ఏరియాని అంచుమించు మనం అఫీషియల్ డేటా ఉంటే కానీ మనం డిసైడ్ చేయలేం విచ్ ఈస్ ద లార్జెస్ట్ డిస్ట్రిక్ట్ ఏరియా వైజ్. బట్ స్మాలెస్ట్ అయితే మాత్రం విశాఖపట్నం, అదైతే కన్ఫర్మ్. ఇంక మిగతావన్నీ మీకు డేటా ఉన్నాయి. ఈ డేటా అంతా అఫీషియల్ డేటా కాబట్టి ఇంకంతే గుర్తుపెట్టుకోవడం ఇంకన్నీ కూడా. దాన్ని బట్టి మీరు ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని చక్కగా రోజు చూసుకోండి, చదువుకోండి, తర్వాత రివైజ్ చేయండి బాగా. సో దిస్ ఈస్ ద ఫస్ట్ వీడియో. ఐ విల్ గో